2025వ సంవత్సరంలో కొన్ని సినిమాలు ఊహించిన విధంగా హిట్ అవగా భారీ బడ్జెట్ తో తీసిన మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయాయి. అందులో ఓ 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2025లో అతి పెద్ద ఫ్లాప్ మూవీ కమల్ హాసన్ గారి తగ్ లైఫ్. మణిరత్నం గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 280 కోట్ల బడ్జెట్ తో తీయగా సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో కేవలం 97 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ గా మిగిలింది. అజిత్ గారి పట్టుదల మూవీ కూడా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో 138 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 136 కోట్లు మాత్రమే వసూలు చేసి ఈ 2025లో అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ధనుష్ గారు, నాగార్జున గారు మెయిన్ రోల్ ప్లే చేసిన కుబేరా మూవీ ఆడియన్స్ వైజ్ హిట్ అయినప్పటికీ కమర్షియల్ గా ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని 180 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసినప్పటికీ కేవలం 132 కోట్లు మాత్రమే వసూలు చేసి ఈ 2025లో కమర్షియల్ గా అతిపెద్ద ఫ్లాప్ గా మిగిలింది. సూర్య గారి రెట్రో మూవీని 150 కోట్ల బడ్జెట్ తో తీయగా రొటీన్ స్టోరీనే కావడంతో నెగటివ్ రివ్యూల వలన కేవలం 97 కోట్లు మాత్రమే వసూలు చేసి 2025లో అతిపెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. చియాన్ విక్రమ్ గారి వేరా దేరా సోరాన్ మూవీ కూడా 2025లో వచ్చిన ఫ్లాప్లలో ఒకటిగా నిలిచింది. 55 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 66 కోట్లు వసూలు చేసి యావరేజ్ గా నిలిచినప్పటికీ లెంత్ ఎక్కువగా ఉండడం, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను తేలేకపోయింది.